ఊబకాయం అంటారు తెలుగులో. ఇది ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. జనరల్గా ఏదో ఒక మ్యాగజైన్ లో చూసినాను, గడ్డి తినే జీవులు అంటే ఏనుగులు ఇలాంటివి చాలా లావుగా ఉంటాయి. అది వేటాడి తినే జంతువులు, మృగాలు ఉంటాం కదా, అవి అంటే లయన్స్ కానీ పులులు ఇలాంటివి సన్నగా ఉంటాయి. ఎందుకంటే పరిగెత్తడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగుంటుంది. అందుకే ఎక్సర్సైజ్ విలువ చెప్పడానికి నేను మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. కాబట్టి మనం ఆకుకూరలు తింటేనే మనం లావు అవుతామని కాదు. ఒక్కొక్క దాని శరీర నిర్మాణం అలా ఉంటుంది. ఏనుగు తినకుండా ఏనుగు మాదిరే ఉంటుంది. అది వేటాడకపోయినా లైన్ మాదిరే ఉంటుంది, సన్నగానే ఉంటుంది. కాబట్టి అది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకంటే పరిగెత్తడం వల్ల మనకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా బర్న్ అయిపోయి మనకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది. తర్వాత శరీరానికి అవసరమైన మేరకే ఫ్యాట్ అనేది ఉంటుంది, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అందుకు ఒబేసిటీ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చూడడానికనే కాకుండా మామూలుగా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. గుండెకు సంబంధించిన జబ్బులు రావచ్చు, రెండోది ఎముకల బలహీనతలు, మోకాలు నొప్పులు రావచ్చు, మూడోది వచ్చేసి ఈ హార్మోన్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల యాక్టివ్నెస్ తగ్గుతుంది. దీనివల్ల కూడా మెటబాలిజం తగ్గిపోయి ఎక్కువ బాడీ ఫ్యాట్ అనేది ఎక్కువ నిల్వ ఉంటుంది శరీరం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రోజు కనీసం 5-6 కిలోమీటర్లు నడవడం వల్ల మంచిది. అంటే పొద్దున కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ లో కావచ్చు, ఏదో ఒక రూపంలో ప్రతిరోజు 5-6 కిలోమీటర్లు నడిస్తే బాడీ ఫిట్నెస్ అనేది ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుంది. ఇది ఉండడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల లైఫ్ స్పాన్ అంటారు, అంటే జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఎక్కువ రోజులు బతికే అవకాశం కూడా ఉంటుంది. అంటే స్ట్రెస్ ఎంతవరకు కావాలో అంత తీసుకుంటుంది బాడీ. రెస్ట్ తీసుకుని ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళల్లో గుండె జబ్బులు తొందరగా వస్తాయి. ఎందుకంటే ఊబకాయం ఉండే వాళ్ళలో రక్తం, కండరాలు, నీరు అన్ని రక్త ప్రసరణ లేకుండా, చక్కగా లేకుండా స్ట్రెస్ చేస్తాయి.